బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ది చేపడతామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు. గత 5 ఏళ్లలో హాస్టల్స్ పరిస్థితి దారుణంగా తయారైందని, తక్షణమే వాటి అభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాతో సామాన్యులకు అందుబాటులో లేకుండా దోచుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం చేనేతల అభివృద్దికి కృషి చేయడం జరుగుతుందంటున్న మంత్రి సవితమ్మతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. బీసీ సంక్షేమం అలాగే జౌలి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకు మంత్రి సవితమ్మ గారు వచ్చారు. అయితే బీసీ సంక్షేమం కానివ్వండి, లేకపోతే జౌలి సంక్షేమ శాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారని ఆమె మాటలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, బీసీ సంక్షేమానికి ఏ విధంగా కార్యక్రమాలు కానీ చర్యలు కానీ చేపడుతుంది? బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. గతంలో ఏ చరిత్ర తీసుకున్నా గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకి న్యాయం జరిగింది తప్ప నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి మోసం చేసి ప్రజలు మోసం చేసి 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు అనగదొక్కి అన్ని వర్గాలను నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రజలు ఒక పక్క బాధపడుతున్నారు, యువత ఒక పక్క బాధపడుతున్నారు, వ్యాపారస్తులు బాధపడుతున్నారే తప్ప బాగుపడింది లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్వ వైభవం ఈ రోజు బీసీలు అన్ని రంగాల్లో ఉన్నారు అంటే కూడా అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానమే. 13 జిల్లాలో ఉమ్మడి హెడ్ క్వార్టర్స్ లో బీసీ భవన్లు మేము శాంక్షన్ చేసి ఆ బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. ఇప్పుడు మీరు బీసీ హాస్టల్ను ఇప్పటికే తనిఖీ చేసింటారు, కొన్ని చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించినట్లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో వాటి సంక్షేమానికి ఏ విధంగా చర్యలు? ప్రక్షాళన అప్పుడే మొదలైందండి. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు మొదలయ్యి మా డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రక్షాళన మొదలైంది. ప్రజలకు విద్యార్థులు మా బిడ్డల్లా భావిస్తాం. ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. జౌలి శాఖకు సంబంధించి ఇప్పుడు అంటే ఈ వీవర్స్ నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరి ఆత్మహత్యలు కానీ లేకపోతే వారి సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తారు? గత 5 సంవత్సరాల్లోనే ఈ రోజు చేనేత కార్మికుల పరిస్థితి దారుణమైన పరిస్థితి. గతంలో చేనేత కార్యక్రమాలు గౌరవంగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ బాగున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లులు పెంచేయడం, ముడి సరుకులపై రేట్లు పెంచడం, ఒక పక్క జీఎస్టీ పెంచడం, కరెంటు బిల్లు పెంచడం, ఒక పక్క ఎక్స్పోర్ట్ అంటే వాళ్ళు చేసిన వస్తువులను, వాళ్ళు చేసిన చీరలను వాళ్ళు అమ్మలేకపోతున్నారు. అంటే ఎక్స్పోర్ట్ లేకపోవడం, మార్కెటింగ్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మేము చేనేత కార్మికులకు కూడా తెలియజేసిన ఎన్నికల సమయంలో అయితే ఏదైతే తెలియజేశామో ఖచ్చితంగా మేము ఎగ్జిబిషన్స్ పెడతాం. అదేవిధంగా ముడి సరుకు కావాల్సిన సబ్సిడీ ఇస్తాం. వాళ్ళ పనిముట్లు కూడా మేము సబ్సిడీల ద్వారా అందజేస్తున్నాం. జీఎస్టీ విషయం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా కరెంటు కూడా 200 యూనిట్లు మరమగ్గానికి, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. థాంక్యూ మేడం. ఇది బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే నేతల సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి. నేతల సంక్షేమానికి ముఖ్యంగా కరెంటు బిల్లులు కానివ్వండి, లేకపోతే వారికి మరిన్ని రాయితీలు కల్పించే విధంగా కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ మరియు జౌలి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్.